హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మరొక న్యూ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి వేములవాడకి అయితే వెళ్తున్నాం. మనకు వేములవాడ మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 160 కిలోమీటర్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి మేము కొంచెం రోడ్ మధ్యలోకి వచ్చినాక నీకు వీడియో అయితే చెప్తున్నాను. మన వెహికల్ అయితే అక్కడ ఆపైతుంది. రూట్ అయితే మనకి సిద్దిపేట రూట్ చాలా సూపర్గా ఉంది. ఇక ఇక్కడి నుంచి వెళ్తూ మీకు రోడ్ అయితే చూపిస్తారు ఎలా ఉందని. ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే వేములవాడకి అయితే బయలుదేరినాం. మేమేంటంటే మార్నింగే బయలుదేరినాం, ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది కాబట్టి తొందరగానే 6 o'clock ఇక్కడికి అయితే బయలుదేరినాం. మనకు ఆల్మోస్ట్ ఒక 3 hours మనం అయితే రీచ్ అయిపోతాం. అయితే మీకు వేములవాడకు చేరుకోవడానికి ఓన్ వెహికల్ లేదనుకో, మనకు బస్సెస్ కూడా డైరెక్ట్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కానీ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి కానీ మనకు డైరెక్ట్ బస్సెస్ అయితే వేములవాడ వరకు అయితే ఉన్నాయి. మనం వెళ్తుంది సిద్దిపేట రూట్ అయితే చూడండి, చాలా బాగుంటుంది రూట్ అయితే. అయితే మీకు కారులో వెళ్తే మాత్రం దుద్దేడ దగ్గర ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. ఆ టోల్ గేట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఒక 70 రూపీస్ ఇట్లా తీసుకుంటారు. మనకు ఒకవేళ రిటర్న్ 24 hours మీరు అయిపోతే అందులో సగం పడిపోతుంది, 35 రూపీస్ రిటర్న్ అవుతుంది. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ కడుతురు. లెఫ్ట్ సైడ్ చూడండి ఒక పెద్ద హనుమాన్ అయితే నిర్మించారు. చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉందో హనుమంతుడిది. ఈ బ్రిడ్జ్ దాటి కొంచెం దూరం వెళ్ళాక మనకు రైట్ సైడ్లో మీకు కొమరవెల్లి కమాన్ కూడా కనబడుతుంది. ఈ కొమరవెల్లి కమాన్ దాటి కొంత దూరం వెళ్ళగానే మీకు ఒక పెద్ద శివలింగం అయితే కనబడుతుంది. ఒకవేళ టైం ఉంటే కవర్ చేయండి. ఇలా మనం సిద్దిపేటకి అయితే చేరిపోతాం. సిద్దిపేట ORR అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చేస్తాం. వచ్చినాక ఇప్పుడు సిద్దిపేట దిక్కు మనం టర్న్ అవుతున్నాం. చూడండి టర్నింగ్ ఉంటుంది. ఈ టర్నింగ్ నుంచి ఇక మనం ఇంకొక 500 meters వెళ్ళి రైట్ తీసుకున్నాం అనుకో, మనకు సిరిసిల్ల రూట్ అయితే ఉంటుందట చూపిస్తుంది. ఇక్కడ మధ్యలో ఇక మనకు ఫుల్ ఎండ కొడుతుంది. ఫుడ్ వచ్చేసి మీరు ఏమైనా తీసుకెళ్ళేది ఉంటే స్టార్టింగ్లో తీసుకెళ్ళండి. అక్కడ కొంచెం ఫుడ్ అయితే అంత అవైలబుల్గా లేదు, పండ్లు కూడా దొరుకుతలేవు. ఇక్కడ కొన్ని పండ్లు తీసుకొని మేమైతే బయలుదేరినాం. మనం ఇక సిరిసిల్ల రూట్లో అయితే ఎంట్రీ అయిపోయినాం. వెళ్తుంటే మీకు ఏంటంటే పెద్ద పెద్ద ఏటి కాలువలు అయితే కనబడతాయి. ఇవన్నీ మనకు TRS ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే నిర్మించినాయి. ఇక్కడ చూడండి మీకు దాటి ఒక 10 kilometers వెళ్ళగానే రైట్ సైడ్లో మీకు రంగనాయక సాగర్ అయితే కనబడుతుంది. ఒకవేళ టైం ఉంటే మీరు కంప్లీట్ చేసేసుకోండి. ఇక్కడ మనకు సిద్దిపేట సంథింగ్ స్కూల్ ఉంది పెద్దదైతే. ఇలా సిద్దిపేట దాటి మనం సిరిసిల్ల రూట్లో అయితే వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంటాయి రూట్స్ అయితే. అయితే సిద్దిపేట నుంచి మనకు వేములవాడకు రూట్ మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. మొత్తం ఇట్లా ఘాట్ రోడ్ల లాగా ఉంటుంది. ఏంటంటే మళ్ళీ వంపలే, ఇక్కడ వంపులు ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. వెహికల్స్ కూడా చాలా హెవీగా ఫాస్ట్గా అయితే ఇక్కడ వస్తూ ఉంటాయి. అందుకే కొంచెం ప్రమాదాలు కూడా ఈ రూట్లో అయితే ఎక్కువ జరుగుతాయి. మనకు సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చేసి 30 kilometers 33 kilometers ఉంది, కానీ టైం బాగా తీసుకుంటుంది. మనకు హైదరాబాద్ నుంచి సిద్దిపేట 100 రానికి 100-120 రానికి మీకు 2 hours 1.5 hours వచ్చేస్తారు. కానీ ఇక్కడ నుంచి మనకు వేములవాడ వెళ్ళడానికే ఒక 2 hours అయితే ఈజీగా పడుతుంది. ఇక మనం చూసుకుంటూ అయితే వచ్చేస్తున్నాం. చూడండి ఇలా అంతా చూసుకొని కొంచెం రాగానే పెద్ద వాగు అయితే కనబడుతుంది. చూడండి ఎంత పెద్ద వాగు ఉందో. అయితే మీకు ఇక్కడ దగ్గరలోనే మీకు ఈ వేములవాడ టెంపుల్ దగ్గరలోనే మానేర్ ప్రాజెక్టు కూడా ఉంటుంది. ఒకవేళ టైం ఉంటే అది కూడా మీరైతే కవర్ చేసుకోవచ్చు. ఎండాకాలం కదా, చూడండి ఇంత పెద్ద వాగులో మీకు నీరు అయితే చుక్క కనబడతలేవు. ఇదంతా చూసుకుంటూ ఇక కంప్లీట్ చేసుకొని మనం సిరిసిల్లకి అయితే వచ్చేసినాం. అయితే మనం కార్లో వెళ్తే సిరిసిల్ల వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు వచ్చే రూట్లో మనకు స్ట్రేట్గా వెళ్తే అయిపోతుంది. బైపాస్ అయితే వేసారు సిరిసిల్లకు. ఆ రూట్ నుంచి వెళ్తే మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక ఈ సిరిసిల్ల కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ రాసింది సిరిసిల్ల మున్సిపాలిటీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక మీకు ఆల్మోస్ట్ ఇంకొక 10 kilometers ఇటు వెళ్తారు అంతే. వెళ్ళగానే మనకు వేములవాడ కమాన్ అయితే వచ్చేస్తుంది. ఇక చూడండి ఈ కమాన్ నుంచి ఇక స్ట్రేట్ వెళ్ళిపోతే మనకు డైరెక్ట్ అయితే ఆలయం అయితే వచ్చేస్తుంది. అక్కడి నుంచి రైట్ సైడ్ ఇట్లా స్ట్రేట్ వెళ్తే మీరు కరీంనగర్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం వేములవాడకి అయితే వచ్చేసాం. చూడండి ఇక మీకు బస్ స్టాప్ వచ్చేసి ఇక లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్ ఉంటుంది. చూడండి ఇక మనం జూబ్లీ నుంచి వచ్చినా, కరీంనగర్ నుంచి వచ్చినా, సిరిసిల్ల నుంచి వచ్చినా, సిద్దిపేట నుంచి వచ్చినా ఇక్కడనే తీస్తారు. అయితే మీరు ఒకవేళ కరీంనగర్ నుంచి వస్తే అంతా 35 kilometers ఉంటుంది. మీకు ఎవ్రీ 1 hourకు ఒక బస్ అయితే ఈ వేములవాడకి అయితే ఉంది. ఇక్కడ చూడండి ఒక పెద్ద వాగు అయితే మీకు కనబడుతుంది. చూడండి ఈ వాగు మీద బ్రిడ్జ్ని అయితే నిర్మించారు. అయితే ఈ వాగు ప్రస్తుతానికి ఏంటంటే మొత్తం ఎండిపోయే కనబడుతుంది. ఈ వాగు పక్కనే మనకు ఆలయం అయితే ఉంటుంది. వాగు ఎంత బాగుందో చూడండి బ్రిడ్జ్. మనకేంటంటే వేములవాడ మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యధిక ఆదాయం వచ్చే ఆలయాలలో మనకు వేములవాడ కూడా ఒకటి. ఇక మనం మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఒకవేళ మీరు బస్సు దిగి వచ్చారనుకో, ఇగో ఇక్కడ లెఫ్ట్ ఉందా, ఈ లెఫ్ట్ నుంచి నడుచుకుంటూ పోతే జస్ట్
ఒక 200 మీటర్స్ దూరంలోనే మీకు ఆలయం అయితే ఉంటుంది. మనం కార్లో వచ్చినాం కాబట్టి ఇలా చుట్టూ 1 కిలోమీటర్ తిరుక్కుంటూ వస్తే ఆలయం వస్తుంది మనకు. ఏడికి వచ్చాము ఆల్రెడీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాక. ఇదంతా పార్కింగే, మొత్తం కట్ట మీద పార్కింగ్ ఉంది. అటు సైడ్ చెరువు ఉందేమో మొత్తం పార్కింగ్ వచ్చేసి నిన్న పెట్టుకుని పోదాం. ఇక ఇదంతా చెరువు అనుకుంటా. ఈ చెరువు పైనే పెద్దగా పార్కింగ్ అయితే నిర్మించారు. చూస్తుంది మొత్తం వచ్చేసి పార్కింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడ చూడండి దూరం మీకు క్యూ లైన్లు కూడా ఫుల్గా నిండిపోయినాయి. మండే కదా, రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నది ఏందన్నది. ధర్మగుండం అక్కడదరా. ఓకే, ఇక మనం ఈ బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఏంటంటే పార్కింగ్ చేసి డైరెక్ట్ ధర్మగుండం దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక ఇక్కడ ధర్మగుండం చూడండి. ఇక్కడ స్నానం అయితే ఆచరించి లోపలికి అయితే వెళ్దాం. ఇక ఇక్కడ చూడండి ధర్మగుండం అయితే కనబడుతుంది. చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా అయితే మనం వేములవాడని అయితే కొలుస్తూ ఉంటారు భక్తులందరూ. వావ్, ఇక్కడ ఈ కోనేరుని అయితే చూడండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఇక్కడ శివలింగం అయితే దర్శనమిస్తుంది చూడండి. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి. మొక్కి కొబ్బరికాయని అయితే కొట్టడం మనం చూడొచ్చు. మనం కూడా ఇక్కడ దర్శనం అయితే చేసుకొని ముందుకైతే వెళ్దాం. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వ్యూ కనబడుతుందో, ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి. మనకు ఈ ధర్మగుండం వచ్చేసి చాలా లోతైతే ఉంటుంది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళి మనం కళ్యాణగట్టు దగ్గరికి అయితే చేరుకుందాం. ఇక్కడ కళ్యాణగట్టు అయితే చూడండి. మా బుడదాని అయితే ఇక్కడనే ఎంటికలు అయితే తీస్తున్నాం మేము. మనం ఎంటికలు తీసుకోనికి ఒక 50 రూపీస్ ఇలా ఛార్జ్ అయితే చేస్తారు. మేమైతే టికెట్ తీసుకొని ఇక్కడ ఎంటికలు అయితే తీస్తున్నాము. ఒక టోకెన్ ఉంటుంది, ఆ టోకెన్ పైన నెంబర్ ఉంటుంది. ఒక 30-40 నెంబర్స్ అయితే ఇక్కడ ఈ వాళ్ళు అయితే ఉన్నారు కడేసే వాళ్ళు. ఒకసారి అయితే మనం చూడండి ఇక అంతా అయిపోయినాక మనకు ఇక్కడ 101 రూపీస్ అయితే కట్నం పెట్టమంటారు. అది మీ ఇష్టం, పెట్టడం అయితే వాళ్ళు అడుగుతారు. ఇక పెడతారా లేదనేది మన ఇష్టం. అక్కడ కొట్టి ఇక్కడ స్నానం అయితే ఆచరించి మనం అయితే బయటకు అయితే వెళ్తాం. మా బుడ్డ వాళ్ళకైతే ఇక్కడ స్నానం అయితే పోస్తున్నాం. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే. ఇక ఇక్కడ నుంచి మనం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి అయితే దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. అయితే మీరు ఇక్కడికి వచ్చారనుకో, సండే మండే మాత్రం ఫుల్ రష్ అయితే ఉంటుంది. కొంచెం చూసుకొని రండి, ఎందుకంటే దర్శనానికి ఆల్మోస్ట్ 10 అవర్స్ అయితే దర్శనానికి పడుతుంది. ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు కనబడుతున్నారు ఇక్కడ మీకు. మనకు ఈ వేములవాడలో మనకు టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి ఒక 6 అయితే ఉన్నాయి. మనం మొదటగా ఈ వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకున్నాక అవి అయితే చూద్దాం. ఇక్కడ చూడండి భక్తులకు ప్రసాదం అయితే వస్తారు. ఇక్కడ మనకు అమ్మవారికి అంటే ఇక్కడ శివుడు వచ్చేసి లింగ రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తాడు. నైవేద్యంగా మనకు బెల్లాన్ని అయితే పెడతారు ఇక్కడ. ఒకసారి చూడండి, అందుకే ఇక్కడ బెల్లం అయితే ఉంచారు. ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి ఒకసారి. చాలామంది భక్తులు అయితే మనకు కనబడుతున్నారు. ఈ ఆలయం ఏంటంటే మనకు చోళరాజు అయిన రాజరాజ నరేంద్రుడు అయితే ఈ ఆలయాన్ని నిర్మించారట. అంటే మనకు క్రీస్తు పూర్వం 150 నుంచి 750 ఆ మధ్య కాలంలో వీళ్ళైతే పరిపాలించారు. ఆ టైంలోనే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారట. వావ్, ఎంత బాగుందో చూడండి ఆలయం. ఇక్కడ వచ్చేసి మనకు దీపాన్ని అయితే వెలిగిస్తున్నారు. ఒకసారి అయితే చూద్దాం. భక్తులు ఇక్కడ దీపారాధన చేసి అయితే మనకు ఆలయం దగ్గరికి అయితే వెళ్తారు. అయితే ఈ ఆలయంలో ముఖ్యంగా మనం సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మనకు శివునికి దర్శనం చేసుకొని మీకు సంతానం కలగాలని మొక్కుకుంటే మాత్రం కోరికలు అయితే నెరవేరుతాయట. అలా కోరిక నెరవేరాక ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే దూడనైతే మనకు స్వామివారికి అయితే ఇస్తారు. అంటే లేగ దూడ ఉంటుంది కదా, ఆ దూడనైతే ఇస్తారు. మీకు కోరిక నెరవేరినాక ఇక్కడ ఉన్న మనకు స్తంభానికి కట్టేసి అయితే వెళ్తారు. అంటే ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ స్తంభానికి కట్టేసి అయితే వెళ్తారు. ఒకవేళ మీరు దూరంకి వచ్చిరనుకో, వాళ్ళకి ఇక్కడ అద్దెకు కూడా దొరుకుతాయి. అలా అద్దెకు తీసుకొని మీరు అనుకున్న కోరికలు నెరవేరాక స్వామివారికి అయితే సమర్పించవచ్చు.
ఇక్కడ చూడండి ఇక ప్రధానమైన ఆలయం యొక్క ఎంట్రన్స్ అయితే మనకు కనబడుతుంది. ఇక ఇలా మనం ఆలయానికి మాత్రం దూడలను అయితే ఇస్తాము. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అయితే చూద్దాం ఇంకా ఏమేమి ఆలయాలు ఉన్నాయన్నది. ఇక ఇక్కడ చూడండి ఏమేమి ఆలయాలు ఉన్నాయో అన్నీ అయితే రాసి అయితే ఉన్నాయి. మనం ఒక్కొక్క ఆలయాన్ని చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. చాలామంది భక్తులు అయితే దర్శనమిస్తున్నారు చూడండి. అయితే సంతానం లేని వాళ్ళు ఇక్కడ స్వామివారికి మొక్కి వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరాక దూడనైతే ఇస్తారు కదా. దూడనిచ్చిన తర్వాత ఇక్కడ కోనేరులో దీపం అయితే వెలిగిస్తారట. ఆ దీపం వెలిగించాక మీకు ఖచ్చితంగా ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయట. అది ఒక ఆచారంగా అయితే ఇక్కడ సాగుతుంది. అయితే మీకు ఏమైనా ఇంకా ఒక విచిత్రం కూడా ఉంది ఇక్కడ. ఏంటిదంటే మీకు ఏదైనా రోగాలతో కానీ ఇంకేదైనా ఇబ్బందులతో మీరున్నారనుకో, ఒకవేళ మీ కోరిక నెరవేరిపోయి మంచిగా అయిపోయారు అనుకో, కొందరు ఏంటంటే స్వామివారికి అంకితం అయిపోతారట. భిక్షాటన చేసుకుంటూ ఇలా స్వామివారికి అయితే మొత్తం వాళ్ళైతే ఉండిపోవడం జరుగుతుందట. మీకు ఇక్కడ చూడండి ఏ దీనికి ఎంత అనేది టికెట్ ప్రైస్ అయితే ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక ఇలా మనం చూసుకుంటూ ముందు భాగానికి అయితే వచ్చేస్తున్నాం. ఇక మెయిన్ ఎంట్రన్స్ సైడ్ మన దర్శనానికి అటు సైడ్కి వెళ్ళి ఇక ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అయితే వచ్చేస్తాం. ఒకవేళ మీరు దూడలను తీసుకొచ్చారనుకో ఇక ఇక్కడి నుంచే లోపలికి అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అంతా చూసాం కదా. అటు సైడ్ వచ్చేసి ఫ్రీ దర్శనం. ఒకసారి ఇటు రైట్ సైడ్ చూడండి, ఇదంతా మనం పే దర్శనం, అంటే మనం అమౌంట్తో టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. ఆదివారం సోమవారం వస్తే మాత్రం ఖచ్చితంగా 8 గంటలు 10 గంటల టైం అయితే పడుతుంది. చూసుకొని రండి. ఇక ఇక్కడ చూశాక మనం మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం చూడండి. స్టార్టింగ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం కదా, ఇప్పుడు ఫ్రంట్కి వచ్చినాం. ఫ్రంట్ నుంచి కొంచెం దూరం రాగానే మీకు బద్దిపోచమ్మ టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. అక్కడ మీకు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్నాక ఇక్కడ కంపల్సరీ అందరూ అయితే వస్తారు. ఇక ఇక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి కొంచెం దూరంలోనే మీకు భీమేశ్వర టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని కూడా దర్శనం అయితే చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే మీకు పక్కనే ఉంటాయి. ఇక ఆ టెంపుల్ని దర్శనం చేసుకున్నాక మీకు నగరేశ్వర టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కూడా జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఈ ఆలయం తర్వాత కేదారేశ్వర టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్, చాలా ఓల్డ్ టెంపుల్. ఇవన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ మీరు ఏంటంటే ఇక టెంపుల్ మెయిన్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఎందుకంటే మనం ఇక్కడికే రావాల్సి అయితే ఉంటుంది. పార్కింగ్ ఇక్కడ చేసుకొని కూడా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళొచ్చు, లేదా వెహికల్ తీసుకొని కూడా మీరు అయితే వెళ్ళొచ్చు. దూరం అయితే ఏముండదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మన స్టార్టింగ్కి అయితే వచ్చేసాం చూడండి. ఇగో ఇక్కడ మళ్ళీ కోనేరు చూడండి. కోనేరు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ముఖ్యంగా ఇవన్నీ మీకు ఏంటంటే ఇప్పుడు మనం చూసిన 5 టెంపుల్ వేములవాడ టెంపుల్ దగ్గరనే, అంటే చుట్టుపక్కల ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంటాయి. ఇంకా ఈ టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ల దూరంలో మీకు ఒక గుట్ట అయితే కనబడుతుంది. ఆ గుట్టను ఏంటంటే నాంపల్లి గుట్ట అని పిలవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద సర్పం అయితే మీకు ఉంటుంది చూడండి ఆ దూరంలో. అక్కడ మనకు నరసింహస్వామి అయితే దర్శనమిస్తూ ఉంటాడు. ఒక దగ్గరనేమో మనకు నాగదేవత అయితే దర్శనమిస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మనకు టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్ స్టాప్ నుంచి మీకు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ ప్లేస్ ఉందో. ఇక్కడ నుంచి ఏంటంటే మీకు టోటల్ మీకు వేములవాడ మొత్తం కనబడుతుంది. దూరంలో మీకు మానేర్ ప్రాజెక్ట్ ఉన్నది కదా, ఆ ప్రాజెక్టు కూడా మీకు చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ నుంచి అయితే కొంచెం ఈ ప్రాంతానికి వెహికల్లో వస్తే చూసుకొని రావాలి. ఘాట్ రోడ్లు చాలా ప్రమాదకరంగా అయితే ఉంటాయి. ఇవన్నీ మీరు వేములవాడ దగ్గర చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు. థ్యాంక్ యూ.